చెడు కలయును చెడు కలయును చెడు గ్రహములు చెడు మొత్తమును ఎముగా రాధా, ఈ పూటకు పురాణము నిలిపివేసి నా ప్రయాణానికి ఏర్పడుతుంది. నేను శీఘ్రముగా కార్యస్థానంలోకి పోగలను. అయ్యే దేవుడా, పొద్దు వాళ్ళు లేదు అప్పుడే తొందరగా నాశనమైనది. మరి ఏమీ లేదు మిత్రమా, నాయన గారు నేటి నుండి వ్యాపారం అంతయో నా మీద విడిచిపెట్టి తాను విశ్రాంతి కైకోవటకు నిశ్చయించుకున్నాను. ముందుగా వజ్రమున్నదట వెంటనే కార్యస్థానంకు రమ్మని ఆజ్ఞాపించినారు. మీకు కార్యభారం అధికమై ఆయాసం కలగలేదు. రాదు, నాకును అదే భయము కలదు. కానీ ఏమి చేయి, తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము చాలా వద్దలుచుకున్నారు. ప్రాణము వచ్చిన ప్రాణము వచ్చిన గృహ గుడిలోని బొమ్మలాగా నిర్వహించండి పౌర్ణములకు ఉపకరిస్తున్నారు. అమ్మాయి నా వస్త ఏమి చెప్పంటావు, పైన బట్ట వేసుకొని నడవడానికి వచ్చేసరికి నుంచి పడిపోయినట్టు మీరు ఆ వెనుగొత్తము ముందుకు మంచి తొందర కదా మనస్సు సరి చేసుకొని వచ్చేసరికి ఆ వాడు ఒకడిపై మీ మీద నుండి చిట్టి పైపట్ట దండములు వేసి సాపుడితో రావద్దు సేపు చర్చలబడి మరలా ప్రయాణమై విధుమలకు వచ్చేది కదా. సందేహం ఏమున్నదయ్యా, ఆచారం లేదు, కొత్త కూడా చేద్దాం అంత నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను 2 దుశ్శకరములు ఒక సుశకరంతో సమానంగా వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చినాను. మంచి పని చేశాను. దుశ్శకరం వరకు 7 గంటలకు
సంవత్సరాలకి నా వాడు మాయమైనాడు. సరిక ఈ నాన్నగారు పట్టణంతో విడిచి ఏ తీవ్ర కాపురం ఎందుకు పెట్టినారో కానీ ప్రతి దినము వచ్చిపోవు మా వంటి వాడు ఎంతో కష్టంగా ఉన్నదయ్యా. నాన్నగారు లోపల ఉన్నారు. అరవగా ఆ పడవాడు ఏ కలుపాలలో ఊడిపడి నన్ను ఏమైనా పడవేసినాడు. ఆయన ఉద్దేశకర ఫలం దైవం వల్లే మరలా ఇద్దరు ప్రత్యక్షమైనదయ్యా. ఇక్కడనా? ఇక్కడ అవును. అది ఇప్పుడు విక్రమం వినవలసిన పురాణము కొంత విక్రమైపోయినది కదా. పురాణం ఇక్కడ అన్నయ్య నీవు వినవలసింది ఏమీ మించిపోలేదు. ఇంకనూ నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాను. పతివ్రత ధర్మఘట్టములా? అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినది. అవి మించిపోయినందుకే ఇంత వ్యాపం పడుతుంది. అన్నయ్య మిత్రమా, నీవు పురుషుడు కదా, నిశ్చయముగా 100కి 100 మరి పతివ్రత ధర్మఘట్టము పట్ల ఇంత పామరం ఏమిటి? అనుకున్నాను మీకు ఆ సందేహం వస్తుందని. రాదమ్మా. నా భార్యకు ఉపదేశించాను మిత్రులు. ఎవరు పరుడు ఉపదేశించే కదా. అమ్మాయి మీ ఆయన చిరపడుతూ రావాలని కానీ ముందు పురాణం కాదు. మిత్రమా, మా చెల్ల ఎంత చక్కగా పడిందో విన్నావటయ్యా. గట్టెన పద్యం మిత్రమా కదా. ఈ పద్యమును తర్వాత వల్ల వేసిన కానీ పద్య భావం అంతయు అడ్డుమండడు చెట్టు విడిది చెప్పండి. ఈ పద్య భావం భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము. ఏంటి? భర్త ధనవంతుడు కానిము దరిద్రుడు కానిము, రూపవంతుడు కానిము కురూపి కానిము, ఆరోగ్యవంతుడు కానిము రోగి కానిము, భార్య ఎల్ల వేళలా అతన్ని భక్తితో సేవింపవలనని దీని భావం మిత్రమా. మహానుభావుడు కవి బ్రహ్మ ఏం పద్యం రాసినాడు మిత్రమా. బ్రతికములతో ఆ శ్రమక్కర్లేదు మిత్రమా. ఈ పద్యం వినిపించింది మా ఇంట్లో మరీ లేవరు మిత్రమా. మా ఇంటి వ్యాపార పత్రం 3వ పేరు పెళ్ళాము. 3వ పేరు కంటే కాసోడు పేరు వాని పేర్లు నాకు రావు కానీ నగలన్నీ వంటి మీద దిగేసుకొని గుడాకి బొమ్మలమ్మన గుమ్మలో నుంచి నాకు ఆ పిల్లని చూపి నేను అలాగే దిగవేయబోతున్నాడు. ఆ మాటలు సామాన్య మారుతున్నా. ఆ పైన నా కన్నులు గుంట కన్నులు దగ్గరికి వచ్చింది పొడుగు కప్పడం మాత్రం అసలు నా పెళ్లి నాడే ఆ సేకరిందాడు. పల్లకిలో కూర్చొని పరిపాలనందరికీ భర్త యొక్క గురుపేయుడు భార్య కాలు కడిగి ఎక్కడ చదువుకొని తీరవలసింది పురాణ విధముగా ఘోషిస్తున్నా. దానికి అన్నయ్య మా వదిలే చక్కగా చదువుతున్నాను కదా. అదే నమ్ముడు వచ్చిన చిక్కట అందుకే వారికి ఎదురుపాటు. ఆయన ఇప్పుడు అడంగులు కారమ్మాయి మర్యాద మాసిపోయి కట్టుబాట్లు కాలిపోయి పనిబాట్లు పదవేసి ఎక్కువ సిగ్గులు ఏడుగలుగుతుంది. పనికి మాల వేషాలు పట్టణాన్ని రోషాలు రచ్చలు చెక్కి రాద్ధాంతాలు సీఎంలు గారి సిద్ధాంతాలు మిత్రమా కొంత కాపీ యుద్ధంగా గడిచింతో మన మగవారి నోట మన్నే గడతయ్యా. నాన్నగారు ఎందుకో పిలిచారు పోయి. మామగారు ఇందులకు నేను స్వయంగా పిలిచినారు. ఎందుక మన పురాణము మంట కలుపుడు